ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్లో భర్తలు భార్యల్ని కొట్టినా సరే ఆ బ్రూజ్ ఏదైతే ఆ గాయాలు ఉంటాయో బాగా విపరీతంగా కనిపిస్తేనే భర్తకు శిక్షలు ఉంటాయంట, లేకపోతే అసలు శిక్ష కూడా ఉండదంట. అంటే కంప్లీట్ గా పేట్రియార్కికల్ గా కంప్లీట్ గా చాలా రిజిడ్ గా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళల పట్ల చేసే రూల్స్ రెగ్యులేషన్స్ చట్టాలు. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు మహిళల హక్కులు పూర్తిగా కాలరాలిపోయాయి. ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళటానికి లేదు, చదువుకోవడానికి లేదు, వాళ్ళకి చాలా ఆంక్షలు అనమాట. ఆ టైంలో మహిళా సెలూన్లు కూడా మూతపడిపోయాయి. 2001లో ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోయి 2002 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం అనే ఒక ఆలోచన బయలుదేరిందో అప్పుడు మహిళలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐక్యరాజ్య సమితి కూడా 2002లో ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఆఫ్ఘనిస్తాన్కి ఆ దినోత్సవాన్ని అంకితం చేయడం కూడా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో కొంత మహిళా హక్కులు ఆఫ్ఘనిస్తాన్లో ప్రోగ్రెస్ అవుతూ వచ్చాయి. 2021 నుంచి మళ్ళా తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. ఈ తాలిబాన్ ప్రభుత్వం రావడంతోనే ముందున్నంత హార్ష్గా మేము ఉండం, మేము మోడరేట్గా పరిపాలిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? తాలిబాన్లో అమ్మాయిలు బయటికి పార్క్కి వెళ్ళటానికి ఉండదు, జిమ్కి వెళ్ళటానికి ఉండదు. తాలిబాన్ రూల్ ఆఫ్ఘనిస్తాన్. అంతెందుకు 6th క్లాస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలన్న బోర్డు ఆంక్షలే. మహిళా స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా ఏ సబ్జెక్టులు బోధించాలి, ఏ సబ్జెక్టులు బోధించకూడదు. మినిస్ట్రీ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ వైసెస్, ప్రొటెక్షన్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ వైసెస్ అనే మినిస్ట్రీ వాళ్ళు హుకుం ఒకటి జారీ చేశారు. బ్యూటీ పార్లర్స్ అందరూ అన్ని క్లోజ్ అవ్వాలని. అక్కడ మహిళలకి ఆర్థిక పరమైన స్తోమత చాలా తక్కువ. బయటికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి లేదు. మహిళలు మీడియాలో కనపడకూడదు, మహిళా జర్నలిస్టులు ఉండకూడదు, మహిళలు బయటికి రాకూడదు, పార్కులకు వెళ్ళకూడదు, హైయర్ ఎడ్యుకేషన్ చేయకూడదు, అండ్ మహిళలు ఏ కారణం లేకుండా రోడ్డు మీద కూడా రాకూడదు. ఒకవేళ వచ్చినా కారణంతో వచ్చినా పక్కన ఒక మేల్, ఒక పురుష గార్డియన్ ఉండాలన్నమాట.